మిడిల్ ఈస్ట్ యుద్ధం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య బుధవారం నాడు యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. అయితే ఇరాన్ గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో పాటు మిజైల్స్తో దాడులు చేయడం గల్ఫ్ దేశాలకు మింగుడు పట్టలేదు. ఇదే విషయం గురించి బుధవారం రాత్రి ఇరాన్ ప్రెసిడెంట్ పెజిష్కియాన్ వివరంగా చెప్పుకొచ్చారు. అమెరికా జియోనిస్టులు తమపై దాడులు చేస్తే తమకు వేరే గత్యంతరం లేకనే గల్ఫ్ దేశాలపై దాడులు చేయాల్సొచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంగా మారిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇతర దేశాలకు విస్తరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అర్గాచి మాట్లాడుతూ తమపై అమెరికా, ఇజ్రాయెల్లు కలిసికట్టుగా దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్ తనను తాను రక్షించుకోవడానికి దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఇది అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. పొరుగు దేశాలపై దాడులు చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి. ఇక అసలు విషయానికొస్తే గల్ఫ్ దేశాలు అమెరికాకు కొమ్ము కాస్తుంటాయి. ఉదాహరణకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ ట్రంప్తో రాసుకు పూసుకు తిరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే. అదీకాక ఎంబీఎస్ ట్రంప్పై ఒత్తిడి తెచ్చి ఇరాన్పై దాడులు చేయాలని పట్టుబట్టి మరీ దాడులు చేయించాడన్న వార్తలు గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తునొచ్చాయి. కాబట్టి ఇరాన్ ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదనుకుని ఇటు దుబాయ్, అటు రియాద్పై డ్రోన్లతో పాటు మిసైల్స్తో దాడులు చేసి నిలువునా వణికించింది. ఇక ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ బేసులపై దాడులు చేశాయి. ముఖ్యంగా ఖతార్, కువైట్, బహ్రెయిన్, యూఏఈలపై దాడులు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ ఇన్స్టాలేషన్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్లో సుమారు డజన్ కమాండ్ సెంటర్లపై దాడులు చేసింది. టెహ్రాన్లోని ఇంటర్నల్ సెక్యూరిటీ ఫెసిలిటీ, బాసిజ్ పారామిలిటరీ సైట్స్పై దాడులు చేసింది. ప్రతీకారంగా ఇరాన్ కూడా జెరూసలేంతో పాటు టెల్ అవీవ్పై మిసైల్స్ ప్రయోగించింది. ఈ రెండు నగరాలతో పాటు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్స్ వినిపించాయి. అయితే మిసైల్స్ దాడుల వల్ల ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు. ఇక లెబనాన్ దక్షిణ దిశగా ఉన్న పట్టణాల్లో బీరూట్తో పాటు పలుచోట్ల ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 6 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 8 మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ దుబాయ్లో ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ బేస్పై బుధవారం నాడు దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 100 మంది యుఎస్ మెరైన్లు చనిపోయారని వెల్లడించింది. దాడి చేసినప్పుడు మిలిటరీ బేస్లో సుమారు 160 మంది మెరైన్లున్నారని తమకు ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా తెలిసిందని పేర్కొంది. తాము డ్రోన్లు, మిజైల్స్ ద్వారా దాడి చేయడం వల్ల సుమారు 100 మంది మెరైన్లను అమెరికా కోల్పోయిందని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం నాడు దేశవ్యాప్తంగా అంధకారంలో మునిగిపోయింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు చీకట్లో మగ్గాల్సొచ్చింది. అధికారులు విద్యుత్ ట్రిప్ కావడానికి గల కారణాలేంటో చూస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన కుర్దిస్తాన్ ప్రావిన్స్లో బుధవారం నాడు భారీ పేలుళ్లు వినిపించాయి. 5వ రోజు అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్లోని బానిష్ నగరంలో ఉదయం బాంబులు వేశాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఇక్కడ ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ బేస్ ఉందని చెప్తున్నారు. అందుకే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇరాక్, కుర్దిస్తాన్ సరిహద్దుల్లో కూడా పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే సిఎన్ఎన్లో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం సిఐఏ అధికారులు కుర్దిష్ దళాలకు ఆయుధాలు, డబ్బు ఇచ్చి మిలిటరీ సపోర్ట్ ఇచ్చి ఇరాన్పై దాడులు చేయించాలని ఎత్తుగడ వేస్తోందని పేర్కొంది. కాగా ఇరాక్ పొరుగున ఉన్న కుర్దిష్లకు అమెరికాతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2003లో కుర్దుల మద్దతుతో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది అమెరికా. కుర్దులకు వాషింగ్టన్ డబ్బుతో పాటు ఆయుధాలు ఇవ్వడమే కాకుండా కుర్దిష్ ఫైటర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్కు వ్యతిరేకంగా పోరాటానికి దించింది. ఇక అమెరికాకు చెందినటువంటి సిఐఏ ప్రపంచంలో పలు దేశాల్లో రెబల్స్ను తయారు చేసి వారికి ఆయుధాలపై శిక్షణ ఇచ్చి అక్కడ ప్రభుత్వాలను కూల్చిన ఘనత కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. అమెరికా పాలసీని వ్యతిరేకిస్తే ఇక అంతే సంగతులు. ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా కూలాల్సిందే. ఇక కుర్దిష్ రెబెల్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి టెహ్రాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్లోని కుర్దిస్తాన్ ప్రావిన్స్లో తరచూ దాడులు చేస్తూ ఉంటుంది. అలాగే ఇరాన్ పశ్చిమ ప్రాంతాల్లో కూడా కుర్దులు దాడులు చేస్తూ ఉంటారు. కాగా కుర్దిష్ రెబెల్స్ ఇరాక్, ఇరాన్ సరిహద్దు నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇరాన్తో పాటు ఇరాక్లో ఉన్న కుర్దిష్ మైనార్టీలతో రెబెల్స్కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకవేళ కుర్దులు ఇరాన్పై దాడులకు తెగబడితే అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని
ఇరాన్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక CNN అందిస్తున్న సమాచారం ప్రకారం బుధవారం నాడు CAI అధికారులు కుర్దిష్కు సంబంధించిన వివిధ గ్రూపులతో చర్చలు జరిపినట్లు వెల్లడించింది. ఇక అమెరికా అధికారులు CNN తో మాట్లాడుతూ ఇరాన్లో అంతర్గతంగా కుర్దులతో అల్లర్లు సృష్టించి ఉత్తర ఇరాన్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంటే ఆ ఏరియా ఇజ్రాయెల్కు బఫర్ జోన్గా ఏర్పాటు చేయాలనేది అమెరికా ఉద్దేశంగా కనిపిస్తోంది అని CNN పేర్కొంది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇరానియన్ కుర్దిస్తాన్ లేదా KDPI చీఫ్ ముస్తాఫా హిజ్రీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారని CNN వెల్లడించింది. కుర్దిష్ అధికారుల సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో కుర్దిష్ గ్రూప్ కూడా పశ్చిమ ఇరాన్లో ఇరాన్కు వ్యతిరేకంగా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత శనివారం నాడు టెహరాన్లోని ఖమేనీ నివాసంపై బాంబుల వర్షం కురిపించిన తరువాత ఆదివారం నాడు ట్రంప్ ఇరాక్లో ఉన్నటువంటి 2 కుర్దిష్ గ్రూప్ నాయకులు మసైద్ బార్గాని, ఆయన KDPIకి నాయకత్వం వహిస్తున్నారు. మరో నాయకుడు బాఫెల్ తలాబానీ, ఆయన పాట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్ లేదా PUKకు నేతృత్వం వహిస్తున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గత కొన్ని నెలల నుంచి లాబియింగ్ చేసి అమెరికా కుర్దుల మధ్య చర్చలకు పునాదులు వేసినట్లు చెబుతున్నారు. ఇక ఇజ్రాయెల్కు చెందిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇరాన్, ఇరాక్, సిరియాలో ఉన్నటువంటి కుర్దిష్ గ్రూపులతో కలిసి పనిచేస్తోంది. కుర్దిష్ నాయకుడు బాఫెల్ తలాబానీ మాత్రం ట్రంప్తో చర్చించానని అంగీకరించారు. ఇక మిడిల్ ఈస్ట్ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అమెరికా ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తోంది. దానికోసం ఇరాన్లోని కుర్దులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోస్తోంది. ఇక కుర్దిష్ గ్రూపులకు ఇరాన్లో పెద్దగా మద్దతు లేదని చెప్తున్నారు. ట్రంప్ కుర్దిష్ గ్రూపులకు మద్దతు పలికి తన లక్ష్యాన్ని వీలైనంత త్వరగా సాధించుకోవాలని చూస్తున్నాడు. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చడం ట్రంప్ ప్రధాన లక్ష్యం. అయితే అమెరికా మాత్రం ఎలాంటి బాధ్యత లేకుండా పేరుకే ప్రభుత్వాన్ని కూల్చేసి తన దారిన తాను వెళ్లిపోతోంది. ఇక ఇక్కడ ఇరాన్లో మళ్లీ అంతర్గత పోరు మొదలవుతోంది. అమెరికాకు కూడా కావాల్సింది అదే కదా అని అంటున్నారు మిడిల్ ఈస్ట్ విశ్లేషకులు. కుర్దిష్ గ్రూపుల విషయానికొస్తే ఈ మైనార్టీ గ్రూప్ మిడిల్ ఈస్ట్ అంతా విస్తరించింది. వారికి సొంతంగా తమదంటూ దేశమూ లేదు. అయితే వారి సాంప్రదాయాలు, భాషలు స్థానిక ఇరాన్ల మాదిరిగానే ఒకటిగానే ఉంటాయి. అయితే కుర్దిష్ గ్రూపులు కొన్ని దశాబ్దాల నుంచి తుర్కియా, సిరియా, ఇరాన్లలో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పోరాడుతూనే ఉన్నాయి. ఇరాకీ కుర్దులకు అమెరికా మద్దతు తెలుపుతూ ఉంటుంది. సద్దాం హుస్సేన్ను గద్దెదించడానికి కుర్దుల మద్దతు తీసుకుంది అమెరికా. కాగా తుర్కియా కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీని టెర్రర్ గ్రూపుగా ప్రకటించింది. మరి కుర్దులను అడ్డుపెట్టుకుని ఇరాక్లో సద్దాం ప్రభుత్వాన్ని కూల్చినట్లు ఇరాన్లో మసూద్ పెజిష్కియాన్ ప్రభుత్వాన్ని కూలిస్తాడో లేదో కాలమే చెప్పాలి.